మాటలు. ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరుగని రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంచరించుకున్న ఏకైక క్షేత్రం తిరుమల కొండ. బహుశా ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని కూడా అనునిత్యం తిరుమలను దర్శించుకున్న విధంగా వేలాది లక్షలాది మంది సందర్శించరేమో. ఈ ఆలయ విశేషాన్ని తెలుసుకునే ముందు కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆలయ విశేషాలను గురించి మీరు తెలుసుకోవచ్చు. తిరుమల పుణ్యక్షేత్రం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసమైన శ్రీ వైకుంఠమే. మహావిష్ణువు ఇక్కడ ఆనంద నిలయం అనే తన బంగారు మేడలో ఏడుకొండలవాడని, తిరుమలేశుడని, శ్రీనివాసుడని, శ్రీ వెంకటేశ్వరుడు అని, గోవిందుడు అని, బాలాజీ అని ఒక్కో భక్తుడికి ఒక్కో పేరుతో దర్శనమిస్తున్నాడు. కలియుగ తిరువెంకట నగరి నాదునిగా కలియుగంలో భక్తులకు కొంగు బంగారమైనది. దివ్యారామం తిరుమలలో నిత్యం కళ్యాణంగా గోవిందుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సప్తాచల నిలయంలోని ఏడో కొండైన వెంకటాచలంలో దివ్యారామం ఉంది. పురాణాలు, శాస్త్రాలు, స్థల మహస్యాలు, అల్వాళ్ల ప్రబంధాల్లో తిరుమల గురించి సవివరంగా వివరించారు. తిరునగరి దర్శన భాగ్యం గురించి ఋగ్వేదంలోనూ అష్టదశ పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. శ్రీనివాసుడు తిరుమలను తన ఆవాసంగా మలుచుకొని భక్తజన వారధుడిగా మారి 5000 సంవత్సరాలయ్యింది. అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. శిఖరం పైన 100 చదరపు అడుగుల స్థలాన్ని శ్రీ వెంకటేశ్వరుడు వరాహస్వామి వద్ద బహుమతిగా తీసుకున్నాడు. అందుకు ప్రతీకగా తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని ఒక హామీ ఇచ్చాడు. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. తిరుమలలో వెలిసిన తొలి దైవం వరాహస్వామి. అందువల్లనే వెంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. వైకుంఠం నుంచి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు తామ్రపత్రం రాగిరేకు పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్రపత్రం మీద బ్రహ్మీ లిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగిరేకుని నేటికి ₹3 హారతి టికెట్ కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదటిగా వరాహస్వామి వారిని దర్శించకపోతే యాత్రా ఫలం దక్కదు అని చెబుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.